నమస్తే. వెల్కమ్ టు లిజన్ టీవీ. గత వారం రోజులుగా ఒక కుల సర్వే అంటూ కూడా ఒక సర్వే జరుగుతా ఉంది రాష్ట్రం మొత్తం, తెలంగాణ రాష్ట్రం మొత్తం. దీని గురించి అలాగే కొడంగల్ ఇష్యూకి సంబంధించి, ఫార్మా కంపెనీ ఇష్యూకి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు వెంకట ముప్పన్ గారు ఉన్నారు, సుప్రీంకోర్టు అడ్వకేట్. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, గత వారం రోజులుగా మీరు చూస్తున్నట్టున్నారు, కులగణన అంశం అనేది గత నెలలుగా వస్తూ ఉంది. సో ప్రధానంగా ఈ కుల సర్వే అని ఒకటి స్టార్ట్ చేసింది మన ప్రభుత్వం. మరి మీరేం చెప్తారు? ఈ కుల సర్వే అనేది జెన్యున్ గా జరుగుతుందా లేకపోతే ఏంటి? కుల సర్వే చేయడం అయితే యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. చేయడం కూడా ఇంపార్టెంటే. కాకపోతే నా వరకు అంటే నా నోటీస్ లోకి వచ్చినవి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అంటే కుల సర్వే చేయాల్సి వచ్చినప్పుడు మేజర్ గా క్వశ్చనైర్ అనేది కులానికి సంబంధించి అట్లీస్ట్ వాళ్ళ యాన్సెస్టర్ రూట్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి, నిజంగా వీళ్ళు ఈ కులంలోనే ఉన్నారా, ఈ కులానికి సంబంధించి వాళ్ళకి రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయా అనే దాని మీద మేజర్ గా వెళ్తే బాగుండేది. అంటే నిజంగా కొన్ని క్యాస్ట్ ఉంటాయి. ఆరిజిన్ క్యాస్ట్ ఒకటి ఉంటుంది, తర్వాత ఇంటర్ క్యాస్ట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, అప్పటి నుంచి క్యాస్ట్ వర్షన్ అనేది మారిపోతుంది. అవునా? సో దాన్ని బేసిక్ గా కుల సర్వే చెయ్యాలి అంటే ఆ పార్టీని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ ఉంటది. అంటే సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ కూడా అదే క్యాస్ట్ మీద ఉందా లేదా. బట్ దీంట్లో క్వశ్చనర్ లో ఏంటంటే బేసిక్ గా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఏంటి అంతవరకు కూడా ఓకే, యాక్సెప్టబుల్. కానీ ఇంకా కొన్ని అంటే క్వశ్చన్ నెంబర్ 100 నుంచి ఇర్రిలవెంట్ ఉన్నాయి. అంటే సోషల్ అవేర్నెస్ ఎలా ఉంది, అది దానికి ఆ క్వశ్చనర్ కి సంబంధం లేదు. అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి దీనికి సంబంధం లేదు. అది కానీ ఈ ఇంటర్నెట్ యాక్సెస్ గురించి ఒకటి, తర్వాత లేకపోతే చదువుకున్నారా, ఎందుకు చదువుకోవాల్సి వచ్చింది, లేదా చదువు మానేసారా, ఎందుకు చదువు మానేయాల్సి వచ్చింది, లేదా మీరు ఒకవేళ డబ్బులు దాస్తా ఉంటే ఎక్కడ దాస్తా ఉన్నారు, ఏ బ్యాంక్ అకౌంట్ లో దాస్తా ఉన్నారు, ఈ రకరకాల అంశాలు కొన్ని ఆ పాయింట్స్ ఉన్నాయి క్వశ్చన్స్ లో కూడా. సో అవునండి, ఇవి బేసిక్ ఇవి ఇన్వాల్వ్ చేయొచ్చు అసలు. అంటే గవర్నమెంట్ ఆస్పెక్ట్స్ లో కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ, ఈ టైప్ ఆఫ్ సర్వే కానీ చేయొచ్చు అండి. ఎందుకంటే క్యాస్ట్ అనే దాని మీద ఇంకా ఇండియా అనేది బ్రతుకుతుంది ఒక రకంగా. ఎకానమీ అది ఇది కాదు, క్యాస్ట్ సిస్టమ్ మీద ఇండియాని బ్రతుకుతుంది. పొలిటీషియన్స్ బ్రతికిస్తున్నారు. రాజ్యాంగం పెట్టింది అప్ టు సర్టెన్ లిమిట్ రిజర్వేషన్ అని పెడితే మనం దాన్ని ఇంకా తోకని సాగదీసినట్టు పెంచుకుంటూ వస్తున్నాం. ఇంకా ఒక ఎలక్షన్ వస్తుందంటే మేనిఫెస్టో రిలీజ్ అయ్యేదే కులాన్ని బేస్ చేసుకుని ఎవరికెంత వాటా పంచుతున్నాము, ఐ మీన్ టు సే వాటా అంటే ఎవరికెంత రిజర్వేషన్స్ లో మన అప్లిఫ్ట్మెంట్ ఇంకా చేస్తాము అని వాళ్ళ ప్రైమరీ కాన్సన్ట్రేషన్ క్యాస్ట్ బేస్ మీదే ఉంటుంది. క్యాస్ట్ సర్వే చేయడం ఇంపార్టెంటే, క్వశ్చన్స్ కూడా డెప్త్ గా పెట్టారు అని అంటే ఆఫ్ కోర్స్ మీకు కొంతమందికి అనిపించవచ్చు, బట్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో చాలా ఇంపార్టెంట్. స్వతంత్రం 47లో వచ్చింది సార్, ఇప్పుడు మనం 2024లో ఉంటున్నాం. క్యాస్ట్ సిస్టమ్ అనేది ఎందుకు పెట్టారు? అప్లిఫ్ట్మెంట్. అంటే అనగా అణిచివేతకు గురైన క్యాస్ట్లు ఒక 10 సంవత్సరాల్లో, 20 సంవత్సరాల్లో, 30 సంవత్సరాల్లో, 40 సంవత్సరాల్లో, అట్లీస్ట్ ఒక అర్ధ దశాబ్దం, శతాబ్దం సపోర్ట్ ఇస్తే, ఒక 50 సంవత్సరాలన్నా కంటిన్యూ సపోర్ట్ ఇస్తే వాళ్ళ సిస్టమ్ మొత్తం డెవలప్ అవుతుంది అని గుర్తాడుతూ దాన్ని పెట్టారు రాజ్యాంగంలో. మనకి ఎలా ఇంకొక 500 సంవత్సరాలు వదిలేసినా మనం క్యాస్ట్ సిస్టమ్ మీద పడి బతికేస్తాం. అయితే ఇక్కడున్న క్వశ్చనర్ లో ఏమవుతుంది అంటే 112 క్వశ్చన్స్ లో మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ ఏ పర్పస్ కోసం అయితే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో క్యాస్ట్ రిజర్వేషన్ పెట్టారో ఆ పర్పస్ సర్వ్ అయిందా లేదా అని తెలుసుకోవడం కోసమే ఈ క్యాస్ట్ సర్వే అన్నమాట. చూడండి దేనికోసం పెట్టాం: ఫైనాన్షియల్ అప్లిఫ్ట్మెంట్, సోషల్ అప్లిఫ్ట్మెంట్, అంటే వ్యవసాయంలో కానీ, చదువులో కానీ, మెడికల్ ఫెసిలిటీస్ అవైల్ చేసుకోవడంలో కానీ, అన్నింటిలోని ఈక్వల్ టు జస్టిస్, ఈ అన్నిటిలోనే అప్లిఫ్ట్ అయ్యారా లేదా అనే రూట్ క్వశ్చన్స్ అనేవి చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ఉన్నాయండి. చాలా మటుకు క్వశ్చన్స్ అయితే అడగాల్సిన టైం అయ్యింది. అండ్ ఇంకొకటి అండి, చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ప్రజలు కూడా కొంతమంది సర్వే వాళ్ళు ఇంటికి వెళ్ళి ప్రశ్నలు అడిగినప్పుడు చాలా దాని వ్యతిరేకత ఎక్కువ వస్తా ఉంది. వాళ్ళ మీద కూడా చాలా మంది సీరియస్ ఎందుకో చెప్తా. చాలా మందిని నన్ను పెద్ద విలన్లా చూడొచ్చు నేను చెప్పబోయేది విని. క్యాస్ట్ సిస్టమ్ పెట్టింది ఒక వ్యక్తి డెవలప్ అవ్వాలంట. అంటే ఒక వ్యక్తిని కులాన్ని బేస్ చేసుకుని అగ్ర కులాల వాళ్ళు, తక్కువ కులం వాళ్ళు అణిచివేసేవారు. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కులాలు అప్లిఫ్ట్ అయిపోయినాయి సార్. పథకాలు పొందే ప్రతి ఒక్కళ్ళు ప్రొహిబిషన్ పెట్టారనుకోండి, ఈ రోజు రాత్రి నుంచి ప్రొహిబిషన్ అంటే బ్లాక్ లో కూడా లిక్కర్ కొనుక్కొని లిక్కర్ తాగుతారు.
ఉమ్, పథకాలు పొందే ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే వైట్ రేషన్ కార్డు వాడుకుంటున్నారో ఐఫోన్లు వాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్, 4 వీలర్స్ వాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్. అందరూ అని నేను చెప్పను, బట్ మెజారిటీ ఆఫ్ ది పర్సెంటేజ్ ఉన్నారు రైట్. అంటే కదా. కొన్ని ప్రైవేట్ అంటే సంస్థలు. అంటే అంటే రైట్. ఒకసారి అంటే ఏ ఉద్దేశంతో అయితే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో రిజర్వేషన్ సిస్టమ్ పెట్టామో ఆ పర్పస్ సర్వ్ అయిపోయినట్టే. ఇప్పుడు సడన్ గా ఇంత డీటెయిల్ సర్వే జరిగింది అనుకోండి, దీంట్లో కూడా క్యాస్ట్ సిస్టమ్ లో క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ అనేది స్ట్రిక్ట్ గా స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తే చాలా మందికి ఇప్పుడు వచ్చే బెనిఫిట్స్ పోతాయి. రైట్. సార్ మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎంతమంది కార్లో తిరగట్లేదు, కార్లు కొనుక్కోలేదు, అవును, ఐఫోన్లు ఎంతమంది ఖచ్చితంగా కొనుక్కోలేదు, ఖచ్చితంగా వాడట్లేదు. అది. అంటే ఆ, అంటే ఒక పర్పస్ నిజంగా లేని వాడికి ఇది అవసరం సార్. క్యాస్ట్ రిజర్వేషన్ అనేది, అప్లిఫ్ట్మెంట్ అనేది పథకాలు ఎవరికి కావాలి? కూతురు పెళ్లి చేయలేని వాడికి అప్లిఫ్ట్మెంట్, సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ కావాలి. అవును. నేను కలెక్టర్ని, క్యాస్ట్ రిజర్వేషన్ మీద నేను కలెక్టర్ని, నా ఉమ్. కొడుకు కలెక్టర్ కొడుకు కూడా నిజంగా ఈ రిజర్వేషన్ కావాలా? మీరు చెప్పండి. మరి అవసరం లేదు కదా. అది నిజంగా ఫైనాన్షియల్ గా, ఎకనామికల్ గా వీక్ అయినా, ఎక్కడ తాండాల్లోనో ఫారెస్ట్ లోనో ఉన్న వ్యక్తికి ఉమ్, కలెక్టర్ కొడుకుకి రావాల్సింది ఆ అబ్బాయికి వెళ్తే అతను అప్లిఫ్ట్ అవుతాడు. అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో పెట్టిన రిజర్వేషన్ సిస్టమ్ అనేది అక్కడ 100% అప్పుడు ఆ ప్రొవిజన్ పెట్టారు కదా, దానికి న్యాయం జరిగినట్టు. ఇప్పుడు 2024 లో అవసరం లేదు సార్, కానీ మనం బ్రతికిస్తాం. రైట్. మన గవర్నమెంట్ రావాలి అంటే బ్రతికిస్తాం. ఇప్పుడు ఈ ఉమ్, సర్వేలో వేసిన క్వశ్చన్స్ అయితే మాత్రం నిజంగా వాళ్ళు ఎవరైతే ఇప్పుడు సపోజ్ నేను లేదంటే ఒక ఎక్స్ అనే వ్యక్తి ఉన్నారో దాన్ని ఒప్పుకుంటే, డిక్లరేషన్ ఇస్తే, రేపు పొద్దున గవర్నమెంట్ క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ అని తీస్తే ఈ పథకాలన్నీ పోతాయని అపోజిషన్. ఉమ్. సార్ ఇంకా ఇంకా 2024 లో కూడా బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఏంటి సార్? షెడ్యూల్ క్యాస్ట్ ఏంటి సార్? రైట్. బ్యాక్వర్డా? ఉమ్. బ్యాక్వర్డా చెప్పండి. అవును, కాదు కదా. అంబేద్కర్ గారు కూడా ఈ బిలాంగ్స్ టు సర్టన్ కమ్యూనిటీ, ఆ ఉమ్, కమ్యూనిటీని అణచివేయబడింది అని అంటున్నారు కదా. అంబేద్కర్ ఉమ్. గారు ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 70 years బ్యాకే కాన్స్టిట్యూషన్ రాసే కెపాసిటీ ఉన్న వ్యక్తి ఆయన. అవును. అతననే కాదు, ఆ కమ్యూనిటీ కూడా ఉంది. అవును. సో నిజంగా ఏ అంటే ఫెసిలిటీ బేసిక్ అంటే అన్నారు. ఇప్పుడు 112 క్వశ్చన్లకి సంబంధించి ఏదైతే వీళ్ళు కుల సర్వే అంటున్నారో, ఈ కుల అవును సర్వేలో ఈ క్వశ్చన్స్ అన్ని ఎందుకు వస్తున్నాయి అనేది కొంతమంది అడుగుతా ఉన్నారు. సార్. సార్ ఇప్పుడు క్వశ్చన్స్ అడగటం అంటే, కుల సర్వేలో కులానికి ఒక గవర్నమెంట్ ఫైనాన్షియల్ ఎయిడ్ దేని బట్టి ఇవ్వాలి? బేసిక్ అయితే డిపెండ్ ఆన్ ఇన్కమ్ సర్టిఫికేట్ లో ఇన్కమ్ సోర్స్ బట్టి. ఇప్పుడు అక్కడే వస్తుంది మీకు. ఒక కులాన్ని బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనో లేకపోతే ఇంకొక క్యాస్ట్ అనో, ఐ మీన్ కమ్యూనిటీ అనో, ఇంకొక కమ్యూనిటీ అనో, బేసిక్ గా దేని బట్టి చేస్తాం సార్? ఇన్కమ్ అంతేనా, అసెట్స్, అవును. ఫైనాన్షియల్ ఇష్యూస్ తో ముడిపడింది. అదే అవును. క్వశ్చన్స్ పెట్టారు దీంట్లో. వెహికల్ ఉందా లేదా అంటే, దే వాంట్ టు నో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఇచ్చిన వెసులుబాటు ఏదైతే రిజర్వేషన్ నీ వరకు జరిగిందా, అది యూజ్ చేసుకుని 75 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఇస్తున్న ఫండ్స్ కానీ, స్కీమ్స్ కానీ, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ యూటిలైజ్ చేసుకుని అట్లీస్ట్ కనీసం 75 సంవత్సరాల తర్వాత నీ కులంలో నువ్వు డెవలప్ అయ్యావు లేదా అని అడిగే క్వశ్చన్స్ ఇవి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏనండి. రైట్.